భారత్ సమాచార్ న్యూస్ కు స్వాగతం. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కుబీర్ రైతు వేదికలో మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఏడి శంకర్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు గ్రామ సర్పంచులు గ్రామ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేసి 99 రోజుల ప్రజా పాలన ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మరి అవగాహన కల్పించడం వివిధ శాఖలకు సంబంధించిన మండల స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. సర్పంచులకు వారి శాఖల తరఫున వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి కార్యక్రమానికి విజయమైన కొరకు కోరడం జరిగింది. ఇందులో భాగంగానే మరి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మెయిన్గా వచ్చేసి సమ్మర్ యాక్షన్ ప్లాన్ గురించి కూడా విస్తృతంగా చర్చించి గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి సమ్మర్ యాక్షన్ ప్లాన్ గురించి ఎక్కడ ప్రాబ్లం ఉంది దాని గురించి చర్చించి దాంట్లో ఈ 12వ తారీఖున కలెక్టర్ గారి ప్రపోజల్స్ పంపడానికి కూడా ఏర్పాటు చేయడం కోరడం జరిగింది. ఈ 99 డేస్ ప్రాజెక్టు ప్రోగ్రామ్ని మా మండల తరఫున ప్రతి సర్పంచులందరినీ కోరి సక్సెస్ చేయడానికి మా వంతు కార్యక్రమం తీసుకొని 100% సక్సెస్ పట్టణంలో. ఎందుకంటే పట్టణంలో ట్రీట్మెంట్ వేరు ఉంటుంది. ఎక్కడో ఉండి ట్రీట్మెంట్ చేస్తారు కరెక్ట్ కాదు సార్. ఖచ్చితంగా అందరి ఫోన్లు లిఫ్ట్ చేయండి సార్. ఎందుకంటే పశువులు నోలేని పశువులు మన మనుషులు ఏమో చెప్పుకుంటారు కట్టుకుంటారు కానీ పశువులకు ఏం లేదు సార్. ఖచ్చితంగా పశువుల పైన ప్రేమ వచ్చి ఖచ్చితంగా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము మాలేగాంలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసినాము. పార్టీలో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేయమని చెప్పినాము. అది ప్రాసెస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అంటే మనం గవర్నమెంట్ వాళ్ళ సర్వీస్ కావచ్చు ప్రోగ్రామ్ అంటే గవర్నమెంట్ సర్వీస్ ప్రోగ్రామ్స్ కావచ్చు డెవలప్మెంట్ వర్క్ కావచ్చు అవి అని మన విలేజ్లో ఫీల్డ్ లెవెల్లో ప్రజలకు తెలవాలి. కానీ వాళ్ళ ప్రజలకి మనం ఏం చేస్తాం మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏం సర్వీస్ మీరు సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళకి సర్వీస్ వస్తుంది. మీరు ఖచ్చితంగా కూడా ఎంత వాటర్ వస్తున్నది సప్లై అవుతుందో లేదా మరి ఇంటర్నల్ పైప్ లైన్ లీకేజ్ అవన్నీ మరి జీపీ వాళ్ళకి మెయింటైన్ చేయాలంటున్నారు. కాబట్టి చాలా సీసీ రోడ్లు మనం వేస్తున్నాం. ప్రజాపాలన భాగంగా రికవరీ తర్వాత లోన్స్ ఇవ్వాలి 2 ఇచ్చారు. అట్లనే మనం మహిళా సంఘాలు ఎవరైతే సంఘాలలో ఉన్నారో వాళ్ళందరికీ లోన్ బీమా అండ్ ప్రమాద బీమా 2 గవర్నమెంట్ నుంచి కవర్ చేస్తున్నారు. యువతకి 88 పెట్టి అవి కూడా 2 రోజులు క్లియర్ అయిపోతాయి. అట్లా కళ్యాణ లక్ష్మిలో మన దగ్గర 100 చిల్లర ఉంటాయి పెండింగ్. 64 మొన్న ఎమ్మెల్యే గారికి పంపడం జరిగింది అప్రూవల్ కూడా. అట్లాగే 59 మాత్రం మనం ఇంత దరఖాస్తు రాలేదు. నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మన కుబీర్ సెంటర్లో 209 మంది విద్యార్థులు 7 హై స్కూల్ నుంచి రాస్తున్నారు సార్. ఈ బ్యాచ్ చాలా లక్కీ బ్యాచ్. ఎందుకంటే ప్రతి సక్సెస్ఫుల్ చేయాలి. హౌసింగ్ ఎట్లయితే స్కీమ్లో ముందుకు వచ్చినాము అది మెడికల్ ఎయిడ్కి సంబంధించి కానివ్వండి, చైల్డ్ మ్యారేజ్లో కానివ్వండి, లేకపోతే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎంపీఓ మన మండల శానిటేషన్లో కానీ అగ్రికల్చర్ అన్ని రంగాల్లో మన మండల ముందు వరుసలో ఉంటుందని ఆశిస్తూ చదువుతున్నాడు కదా టీచర్ మంచిగా చెప్తున్నాం కాబట్టి 100% నాకు కూడా కాన్ఫిడెన్స్ 100% 1000% పాస్ అవుతారని 100% ఓనర్ వేస్తారు అందరు ఇంగ్లీష్ మీడియం కదా. సో మార్నింగ్ 4 o'clock వేస్తున్నారా? ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ప్రజాప్రతినిధులకు వీటి గురించి విషయాలు పర్ఫెక్ట్గా తెలిస్తే 99% ప్రాబ్లమ్స్ అన్నీ ఆ గ్రామ పంచాయతీలో సాల్వ్ అయింది. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ఉంటుంది. మొత్తము 99 రోజులు. ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము మళ్ళీ మీకు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి. నాకు దాదాపు 50 to 60% ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇప్పుడు వచ్చే వర్షాకాలం దాని తర్వాత
అప్పుడు ఏమంటుందంటే ఆ ప్లాస్టిక్తోనే మొత్తం మన డ్రైనేజ్ అన్ని నిండిపోతాయి. అవి తీయడానికి మన దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఎట్లో చూసి కదా అంత ముసలోళ్ళు వాళ్ళకు పని చెప్పలేము, వాళ్ళు పని చేయలేము, తీసేయలేము.